లక్షల జీతం వచ్చే పైలట్ కావాలంటే ఏం చేయాలి? ఏం చదవాలి? ఇంజనీరింగ్ ఖచ్చితంగా అవసరమా? ఇంజనీరింగ్ లేకుండానే కూడా పైలట్ అవ్వచ్చా? అంతేకాకుండా జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా పైలట్ అవ్వచ్చా? ఇలా ఒక కమర్షియల్ పైలట్ అవ్వటానికి ఏం క్వాలిఫికేషన్ కావాలి? ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి? ఏంటి? దీనికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఎవరైతే పైలట్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే పైలట్ అవ్వాలని కలలు కంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక రిఫరెన్స్గా పనిచేస్తుంది. వీడియోని చివరి వరకు గనక మీరు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇది ఒక పైలట్ అవ్వాలంటే, అంటే కమర్షియల్ పైలట్ అవ్వాలంటే బేసికలీగా 5 పాయింట్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ప్రొఫిషియన్సీ ఇన్ బేసిక్ సబ్జెక్ట్స్. రెండోది వచ్చేసి ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అవటం. మూడోది వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎగ్జామ్లో పాస్ అవటం. నాలుగోది వచ్చేసి 200 గంటల ఫ్లైట్ ట్రైనింగ్. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ అనేది లాస్ట్ వన్ వచ్చేసి టైప్ రైటింగ్ అంటే మనం మామూలుగా టైప్ రైటింగ్ కాదు. ఈ టైప్ రైటింగ్ అనేది ఒక టెక్నికల్ వర్డ్. దీనికి సంబంధించి మీకు నేను 2 నిమిషాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పైలట్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యం క్వాలిఫికేషన్. సో కాబట్టి పైలట్ అవ్వాలంటే, అంటే కమర్షియల్ పైలట్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? బేసికలీగా మేల్ ఆర్ ఫిమేల్ ఇంటర్మీడియట్లో లేక +2లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ ఉండేటట్లుగా ఇంటర్మీడియట్ లేక +2ని కంప్లీట్ చేయాలి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్ చదవకపోతే కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఆ ఇన్స్టిట్యూట్స్ మీ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో మీకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్తో ఇంటర్మీడియట్ చేయిస్తారు. సో కాబట్టి మీరు ఇంటర్మీడియట్లో అంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్ చదవకపోయినా మీరు పైలట్ అవ్వాలంటే దానికి కూడా మార్గం ఉంది. మీరు టెన్షన్ పడవలసిన అవసరం అనేది లేదు. రెండో పాయింట్ ఏంటంటే, పైలట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ పూర్తి చేయాలా? అది కూడా ఏరోనాటికల్లో ఇంజనీరింగ్ పూర్తి చేయాలా? అలాంటి ఏమీ లేదు. ఇంజనీరింగ్తో సంబంధం లేదు. పైలట్ అవ్వాలంటే ఇంజనీరింగ్తో సంబంధం లేనే లేదు. మీరు జస్ట్ ఇంటర్మీడియట్తో పైలట్ అవ్వచ్చు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే ఏ విధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తామో, ఆ ఎగ్జామ్స్లో టాపర్గా నిలుస్తామో వాళ్ళకి మాత్రమే ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందో, అదేవిధంగా పైలట్ అవ్వాలంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, దాన్ని DGCA అంటాం. వీళ్ళు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వడం ద్వారా మీరు పైలట్గా మారొచ్చు. ఈ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకుండా, ఈ ఎగ్జామ్లో క్వాలిఫై కాకుండా పైలట్ అనేది కమర్షియల్ పైలట్ కానీ ఎలాంటి పైలట్ కానీ కాలేరు. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అసలు ఈ DGCAకి ఎలా అప్లై చేసుకోవాలి? DGCAకి అప్లై చేయాలంటే బేసికలీగా మీకు కావలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కటి మాత్రమే. అంటే మీరు ఇంటర్మీడియట్లో కానీ +2లో కానీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 2 సబ్జెక్ట్స్తో కంప్లీట్ అయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో, అంటే DGCA యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క సర్టిఫికెట్స్ని, అంటే మీ యొక్క +2 కానీ ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికెట్స్ని మీరు జిరాక్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా ఆధార్ కార్డ్, మీ ఫొటోస్ ఇవి కామన్గా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకసారి ఈ విధంగా సైట్లో మీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అయిపోతే మీకు ఒక యూనిక్ ఐడి అనేది ఇస్తారు. ఈ యూనిక్ ఐడి అనేది చాలా అవసరం. మీ ట్రైనింగ్ పూర్తయ్యే వరకు ఈ యూనిక్ ఐడి అనేది మీకు చాలా అవసరం. ఆ తర్వాత నుంచి మీరు ఎక్కడైనా అప్లై చేసుకున్నా, ఏం చేసినా ఈ యూనిక్ ఐడియే మీ యొక్క రిఫరెన్స్. కాబట్టి ఈ యూనిక్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత మీరు ఫిట్నెస్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఫిట్నెస్ టెస్ట్, ఈ ఫిట్నెస్ టెస్ట్ 2 రకాలుగా ఉంటుంది, అంటే 2 లెవెల్స్లో ఉంటుంది.
సో దీన్ని వీళ్ళు ఏమంటారంటే క్లాస్ 1 క్లాస్ 2 అంటారు. ఫస్ట్ క్లాస్ 1 అనేది మొదటి దశ. ఈ దశలో పాస్ అయినటువంటి వాళ్ళు క్లాస్ 2 టెస్ట్ని చేయించుకోవాలి. రెండోది ఏంటంటే ఈ క్లాస్ 1 కానీ క్లాస్ 2 కానీ ఈ ఫిట్నెస్ టెస్టులు మనకిష్టమైనటువంటి హాస్పిటల్లో మనకిష్టమైనటువంటి ల్యాబొరేటరీలో చేయించుకోకూడదు. ఈ వెబ్సైట్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ పేర్స్ ఉంటాయన్నమాట, కొన్ని ల్యాబ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఆథరైజ్డ్ చేసినటువంటి ల్యాబ్స్లో మాత్రమే మనం క్లాస్ 1 అండ్ క్లాస్ 2 టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. ఇవి పూర్తిగా ఫిజికల్ టెస్ట్లు. అంటే క్లాస్ 1లో వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే మన హెచ్బి, అలాగే బ్లడ్ ప్రెషర్, అలాగే షుగర్, ఆ తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు, బేసిక్ హెల్త్ ఇష్యూస్ గురించి వీళ్ళు చెక్ చేస్తారు. ఆ తర్వాత రెండోది అంటే మనకి క్లాస్ 2 ఏదైతే ఉందో అక్కడ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ మెడికల్ టెస్ట్ అనేది చేస్తారనమాట. ఫిజికల్గా సో అండ్ సో పర్సన్ ఎంతవరకు ఫిట్గా ఉన్నాడు, అలాగే మెంటల్లీ సో అండ్ సో పర్సన్ ఎంతవరకు ఫిట్గా ఉన్నాడు అనేది ఈ క్లాస్ 1 క్లాస్ 2 టెస్టుల ద్వారా తెలుస్తుంది. సో కేవలం వాళ్ళు అఫీషియల్గా రికగ్నైజ్ చేసినటువంటి ల్యాబ్స్లో మాత్రమే లేక హాస్పిటల్స్లో మాత్రమే మనం టెస్ట్ చేసుకోవాలి. ఈ టెస్ట్ పాస్ అయితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం. ఈ సర్టిఫికెట్లు లేకుండా మనం పైలట్ కావటం అనేది అసాధ్యం. ఒక్కసారి మీరు ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మీరు స్టూడెంట్ పైలట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఈ స్టూడెంట్ పైలట్ లైసెన్స్ దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రైమరీగా మీరు ఈ ఫిట్నెస్ టెస్ట్లో క్లాస్ 1 క్లాస్ 2 రెండు టెస్టుల్లో కూడా పాస్ అవ్వాలి. ఒకవేళ మీరు కనుక ఈ ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అవ్వకపోతే సో అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ ల్యాబ్స్ ఏం చేస్తాయి అంటే మీకు రిఫర్ చేస్తాయి. సో అండ్ సో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టెప్యులేటెడ్ టైం అనేది ఇస్తారు, ఆ టైంకి మళ్ళీ రమ్మని చెప్తారు. ఈ విధంగా ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత, అంటే ఒకసారి మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఏమీ ఇబ్బంది ఉండదు, మళ్ళీ విత్ ఇన్ ద గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు మెడికల్ టెస్ట్కి అటెండ్ కావచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనం పైలట్ ట్రైనింగ్ కోసం ఎలా అప్లై చేయాలి, దాని పైలట్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. పైలట్ ట్రైనింగ్ కోసం 2 లెవెల్స్లో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. 2 లెవెల్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి థియరీ, రెండోది ప్రాక్టికల్స్. ఈ రెండిట్లో కూడా మీరు మెరిట్ అనేది చూపించాలి. మీ మెరిట్ ఏదైతే ఉంటుందో ఆ మెరిట్ వల్ల రేపు మీకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ థియరీ సబ్జెక్ట్స్ ఏముంటాయి? మెయిన్గా మెటరాలజీ ఉంటుంది, తర్వాత ఎయిర్ రెగ్యులేషన్స్ ఉంటుంది, తర్వాత ఎయిర్ నావిగేషన్ ఉంటుంది, ఆ తర్వాత టెక్నికల్ అండ్ జనరల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత రేడియో టెలిఫోనీ అని మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ మొత్తం 5 సబ్జెక్ట్స్లో మొదటి 4 సబ్జెక్ట్స్ని DGCA ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. అయితే రేడియో టెలిఫోనీ అనేటటువంటి ఈ సబ్జెక్ట్స్ని ఇండియన్ టెలికాం డిపార్ట్మెంట్ అనేది ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ సబ్జెక్ట్స్లో మీరు పాస్ అవ్వటం కన్నా మంచి మార్కులు తెచ్చుకోవటం అనేది రేపు మీరు పైలట్ అవ్వడానికి మంచిగా మీకు సహాయం చేస్తుంది. అయితే మీరు మొదటగా ఈ థియరీ సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ అనేది ఉంటుంది. థియరీ సబ్జెక్ట్లో పాస్ అయిన తర్వాత ఫ్లైట్ ట్రైనింగ్ అనేది మీకు మొదలవుతుంది. సబ్జెక్ట్లో పరిజ్ఞానం లేకుండా, అంటే సబ్జెక్ట్స్ నాలెడ్జ్ అనేది లేకుండా ఫ్లైట్ ట్రైనింగ్ పూర్తి చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు అందుకనే DGCA ఏం చేస్తుందంటే ఫస్ట్ మీరు థియరీ సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి. థియరీ సబ్జెక్ట్స్లో పాస్ అవ్వటం అనేది ఎగ్జామ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఏ విధంగా IAS IPS ఎగ్జామ్ ఉంటుందో ఆ విధంగా స్టాండర్డ్గా ఉంటుంది. అంటే సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఇక్కడ పాస్ అవుతారు. ఎందుకంటే ఈ థియరీ సబ్జెక్ట్స్ని బట్టే ట్రైనింగ్ అనేది, ఫ్లైట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక ఫ్లైట్ ట్రైనింగ్ విషయానికి వస్తే ట్రైనింగ్ స్కూల్లో 200 గంటల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 200 గంటల పాటు ట్రైన్ అనేది అవ్వాలి. సో దీంట్లో మీకు ఏం నేర్పిస్తారు? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవటం, అలాగే ల్యాండ్ చేయటం, ఆ తర్వాత ఈ ప్రాసెస్లో ఫ్లైట్ని ఆపరేట్ చేయటం, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ట్రైనింగ్ మొత్తం కూడా మీకు ఇస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అంటే మీరు పైలట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ ట్రైనింగ్ అనేది పూర్తవ్వాలి. ట్రైనింగ్ అనేది 200 గంటలు. ఈ 200 గంటల ట్రైనింగ్ అనేది పూర్తయితే అప్పుడు మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఈ ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్స్తో మనం ఎలాంటి ట్రైనింగ్ పొందవచ్చు, ఎలాంటి స్కూల్స్ అనేవి ఉన్నాయి అనేది ఒక చిన్న, అంతేకాకుండా ఈ ఫ్లైట్ ట్రైనింగ్ కోసం ఎంత ఫీజు కలెక్ట్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం. సో ఫ్లైట్ అయితే మన దేశంలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఏంటి? ఫ్లైట్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్స్. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రికగ్నైజ్ చేసినటువంటి 30 పైగా స్కూల్స్ అనేవి అంటే ఫ్లైట్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైతే శిక్షణ అనేది ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ ట్రైనింగ్లో మనకు జనరల్గా బయట మనకు కనపడే న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్, అలాగే ఫేస్బుక్లో చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఇన్స్టిట్యూట్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ఏదైతే DGCA యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఏ ఇన్స్టిట్యూట్స్ అయితే రికగ్నైజ్ చేసినటువంటి లిస్ట్ అయి ఉంటాయో అలాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఫీజు ఎలా ఉంటుంది, ఆ ఫీజుకి సంబంధించి మీకు ఇప్పుడే చెప్తాను. ఫీజు అనేది మొదటగా మీరు గుర్తుపెట్టుకోండి, మొత్తం ఫీజుని ఒకేసారి కట్టవద్దు. ఈ ఒకేసారి ఫీజు కట్టడం వలన మీకు అనేక ఇబ్బందులు అనేవి ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఫేక్ ఇన్స్టిట్యూట్ అనేది తర్వాత తెలిసినట్లయితే మీరు కట్టిన మొత్తం కూడా కోల్పోతారు. కాబట్టి మీరు ఇన్స్టాల్మెంట్స్ రూపంలో, EMI రూపంలో ఫీజు కట్టడానికి ప్రిఫర్ చేయండి. సో ఆ తర్వాత మీరు ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ చాలామంది చేసేటటువంటి ఒక పొరపాటు ఏంటంటే ఈ పైలట్ అవ్వడానికి మీరు కమర్షియల్ బ్రోకర్స్ని లేక కమర్షియల్ ఆఫీసర్స్ని మీరు అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇవి అన్నీ కూడా మిమ్మల్ని ఫేక్గా మోసం చేసేటటువంటి ఇన్స్టిట్యూట్స్. సో కాబట్టి మీరు ఏం చేసినా DGCA యొక్క అప్రూవల్ అఫీషియల్ ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే చేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అసలు ఈ కమర్షియల్ పైలట్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే 1 గంట ఫ్లైట్ ట్రైనింగ్ కోసం ఇన్స్టిట్యూట్స్ అనేవి ఒక విద్యార్థి నుంచి 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాయి 1 గంట కోసం. అయితే ఒక మొత్తం ఈ ఫ్లైట్ ట్రైనింగ్ అవటానికి మనకు 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. దాదాపుగా మీరు 50 లక్షల రూపాయలకి ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఫ్లైట్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ కమర్షియల్ పైలట్ కోసం అప్లై చేసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి మీరు విమానయాన సంస్థలకి ఉద్యోగం కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ సంస్థలు శాలరీస్ ఎలా ఇస్తాయి ఈ విషయం మీద మనం ఇక్కడ మాట్లాడతాం. సో శాలరీస్ ఎలా ఉంటాయంటే, యాజ్ ఏ ఫ్రెషర్ అయితే, అంటే డొమెస్టిక్ సర్వీసెస్ అయితే యాజ్ ఏ ఫ్రెషర్ అయితే మీకు 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు ఉంటుంది. సో తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు 10 లక్షల శాలరీ వరకు కూడా ఉంటుంది. సో ఇక రెండోది ఏంటంటే, మీరు 40 నుంచి 50 లక్షల రూపాయలు చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఈ పైలట్ అవ్వటానికి, అంటే కమర్షియల్ పైలట్ అవ్వటానికి మీకు అనేక బ్యాంకులు మీకు లోన్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాయి. సో ఆ తర్వాత మీకు ఇంకో విషయం, ఇక్కడ ఈ పైలట్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్స్ లేక పైలట్ ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్లో మీరు ఫ్యాకల్టీగా పనిచేసినట్లయితే మీకు నెలకు 10 నుంచి 12 లక్షల రూపాయల శాలరీ కూడా అందుతుంది. సో అలా కాకుండా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో పనిచేస్తున్నారనుకోండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో సర్వీస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీ శాలరీ అనేది మినిమం వచ్చేసి 3 lakhs, మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs ఉంటుంది. ఇది ఫ్రెషర్ విషయంలో. సీనియారిటీని బట్టి శాలరీ అనేది చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఓకే ఇది ట్రైనింగ్ మొత్తం అయిపోయింది, ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి, అన్నిటికన్నా ముఖ్యం ఉద్యోగానికి ఎలా అప్లై చేసేయాలి. ఇవి ఏదైతే ప్రైవేట్ కమర్షియల్ ఫ్లైట్ సర్వీసెస్ ఉన్నాయో, ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఆ తర్వాత చాలా ఉన్నాయి కదా, జెట్ ఎయిర్వేస్, ఇవి ఫ్రీక్వెంట్గా మనకు అడ్వర్టైజ్మెంట్ అనేవి, నోటిఫికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి కోసం మనం అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ
ఈ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా ఏ డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ సర్వీస్ అందించేటటువంటి ఏ విమానయాన సంస్థ అయినా కూడా మనకు ఫస్ట్ టెస్ట్ అనేది పెడుతుంది. ఈ టెస్ట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. ఈ టెస్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఇస్తుంది. సో కాబట్టి మీరు ఇంటర్మీడియట్తో కూడా పైలట్ అయిపోవచ్చు. సో ఇదంతా ప్రాసెస్ నేను చేయలేను, డైరెక్ట్గా పైలట్ అయ్యేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఈ ట్రైనింగు ఇక్కడ అక్కడ ఏ ఇన్స్టిట్యూట్ మంచిది, ఏది మంచిది కాదు, డీజీసీఏకి ఎలా అప్లై చేయాలి, అదంతా ప్రాసెస్ నేను ఏమీ చేయలేను. నేను జస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను, లేక జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది, అది కూడా నేను ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చేయలేదు. ఒకవేళ మ్యాథ్స్ ఫిజిక్స్ చేసినా డైరెక్ట్గా పైలట్, అదే కమర్షియల్ పైలట్ అయ్యేటటువంటి అవకాశం లేక మార్గం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు ఇంజనీరింగ్ చేయక్కర్లేదు, అండ్ దట్టు మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది చేయవలసిన అవసరం లేదు, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదవలసిన అవసరం లేదు. సో మీరు పైలట్ అవడానికి వేరే మార్గం కూడా ఉంది, కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. దానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు నెక్స్ట్ కాన్సిక్వెంట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్. లక్షల జీతం వచ్చే